ప్రజాస్వామ్యంలో ఓటు దేశ భవితను ప్రగతిని నిర్దేశించే బలమైన ఆయుధమని ప్రతి ఒక్కరూ ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తించి విజ్ఞత బాధ్యతలతో వినియోగించుకోవాలని కాకినాడ ఆర్టీఓ ఇట్లా కిషోర్ తెలిపారు. భారత ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కాకినాడ రూరల్ నియోజకవర్గం పరిధిలో ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ అధికారి కాకినాడ ఆర్డీఓ ఇట్లా కిషోర్ ఆధ్వర్యంలో ఓటర్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా తిమ్మాపురం నుండి ఏపీఎస్పీ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో యువజన సంఘాలు, ఉద్యోగులు, కళాశాల విద్యార్థులు ఓటరు చైతన్య నినాదాలతో ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కిషోర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు దేశ భవితను ప్రగతిని నిర్దేశించే బలమైన ఆయుధమని ప్రతి ఒక్కరూ ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తించి విజ్ఞత బాధ్యతలతో వినియోగించుకోవాలని కోరారు. ర్యాలీ అనంతరం సర్పవరం జంక్షన్లో ఓటరు నమోదు, ఓటు హక్కు వినియోగం పట్ల ప్రజలను చైతన్యపరుస్తూ మానవహారం ఏర్పాటు చేసి ఓటర్ ప్రతిజ్ఞ చేపట్టారు. ఈ కార్యక్రమంలో రూరల్ తహసీల్దార్ మురార్జీ, కరప తహసీల్దార్ పి శ్రీనివాసరావు, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ సురేష్, బూత్ స్థాయి అధికారులు, గ్రామ రెవెన్యూ అధికారులు, కాలేజ్ విద్యార్థులు, యువత పాల్గొన్నారు. 100% పోల్ అవ్వాల్సింది 60-70% అంటే చాలా దారుణంగా ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఒక అవేర్నెస్ క్యాంప్ అనేది తీసుకురావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా మేము పోలీస్ స్టేషన్ వైజ్గా వెళ్తున్నాం. రేపు మళ్ళీ నెక్స్ట్ డేస్ నుంచి కూడా మేము ప్రతి ఒక్క ఇంటింటికి కూడా ఈ అవేర్నెస్ క్యాంప్స్ అని తీసుకెళ్తాం. అదేవిధంగా ఈవీఎం మిషన్స్ సంబంధించి ఈవీఎం మిషన్స్ ఏదైతే వాళ్ళకి అనుమానాలు ఉన్నాయో అవన్నీ కూడా నివృత్తి చేస్తూ కరెక్ట్గా వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడానికి కూడా దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. అంతా కూడా ఎలక్షన్స్ ఏదైతే నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఈ పబ్లిక్ అవేర్నెస్ క్యాంప్స్ అని తీసుకొస్తాం. తర్వాత ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి లాస్ట్ 5 స్టేట్స్ జరిగిన ఎలక్షన్స్లో కూడా మోర్ దాన్ 80 years తర్వాత బెడ్ రీడను, తర్వాత కోవిడ్ సింటమ్స్ ఉన్న ఏదైతే ఓటర్స్ ఉన్నారో అందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా కూడా ఓటు వేసే అవకాశం కనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రూపంగా వాళ్ళు ఓటు వేయాలన్న ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ వివిధ కార్యక్రమాలు చేపడుతుంది. కాబట్టి ప్రజలందరూ ఇదంతా గమనించి వాళ్ళ యొక్క ఓటును వినియోగించుకోవాలి.